రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. నిల్వ ఉంచిన బాణసంచా పేలి పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిలో చెల్లపల్లి ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. గాయపడ్డ వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి పోలీస్ వాహనం దెబ్బతింది. ఘటనా స్థలాన్ని సిఐ కెఎస్ రావు పరిశీలించారు. పేలుడు గల కారణాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సిఐ పరామర్శించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. పేలుడుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమాకాంత్ అడిగి తెలుసుకుందాం. రమాకాంత్, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? కోర్టు ఆదేశాలను అనుసరించి చెల్లపల్లి పోలీస్ స్టేషన్ లో గత అక్టోబర్లో సీజ్ చేసిన మందుగుండుని అక్కడి నుంచి డిస్పోజ్ చేయడానికి తరలించే క్రమంలో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్ఐ దుర్గా వీరాంజనేయులతో పాటు హెడ్ కానిస్టేబుల్ తేజ, అలాగే కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, అలాగే జీప్ డ్రైవర్ నాగరాజు, వీళ్ళ నలుగురికి తీవ్ర గాయాలైనట్టుగా కాసేపటి క్రితం ఎస్పీ చెప్తున్న వివరాలను బట్టి తెలుస్తుంది. మొత్తం మీద చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం పూట ఈ రోజు ఉదయం జరిగిన ఈ సంఘటనతో ఒకసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజానికం కూడా షాక్ గురయ్యారు. వెంటనే వారిని తీవ్ర గాయాలైన వారిని విజయవాడలో మెరుగైన చికిత్స కోసం తరలించారు ముగ్గురిని. మరో ముగ్గురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో స్వల్ప గాయాలైన వాళ్ళకి చికిత్స అందుతుంది. దీని మీద హోంమంత్రి కూడా స్పందించారు. మెరుగైన వైద్యంతో పాటు ఆ పోలీస్ కుటుంబాలకి అండగా ఉంటామని కూడా హోంమంత్రి చెప్పారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మొత్తంగా ఈ సంఘటన లోతులోకి వెళ్లి పరిశీలిస్తే 6 నెలల క్రితం అక్టోబర్లో ఎక్కడైతే ప్రమాణాలు పాటించకుండా బాణసంచా కేంద్రాల్లో తయారీ జరుగుతుందో ఆ ప్రమాణాలు పాటించని వాటిని సీజ్ చేసి ఆ మందుగుండుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్ కి తరలించిన క్రమంలో వాటిని కాస్త జాగ్రత్త చేయాల్సి ఉండగా కేవలం స్టేషన్ బయట, స్టేషన్ వెలుపలే వాటిని నిల్వ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కోర్టు ఆదేశాలతో వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లి డిస్పోజ్ చేద్దామనే ప్రయత్నంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మొత్తం మీద బాణసంచా తయారీ కేంద్రాల్లో నిబంధనలు పాటించకుండా తయారు చేస్తున్నా, లేకపోతే ముడి సరుకు ఎక్కువగా ఉన్నా, మనం మొన్న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటనలు చూసాం. పదుల సంఖ్యలో ఎలా చనిపోయారు. అయితే ఈ సంఘటనలో కూడా ఎక్కువగా మందుగుండు నిల్వ ఉంచే చీకటి ప్రదేశంలో నిల్వ ఉంచడం, లేకపోతే ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లో నిల్వ ఉంచడం వల్ల లోపల ఉన్న కెమికల్స్ రియాక్ట్ అయ్యి పేలుడు సంభవించినట్టుగా ప్రాథమిక విచారణలో అయితే తేలింది. ఇదే ఎవరో ఊహించని సంఘటన. ఈ సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఇటువంటి సీజ్ చేసిన మందుగుండుని డిస్పోజ్ చేయటం ఎప్పుడూ జరిగేదే. కానీ ఈసారి మాత్రం తీసుకొచ్చిన మందుగుండుని సరిగ్గా స్టోర్ చేయని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. లోపల బ్లాక్ పౌడర్ ఎక్కువగా మందుగుండులో వాడే బ్లాక్ పౌడర్ బొగ్గు, సల్ఫర్, అలాగే పొటాషియం నైట్రేటు, అల్యూమినియం పౌడరు, వీటితో పాటు క్లోరైడ్స్, ఇవన్నీ మిక్స్ అయినప్పుడు ఎక్కువగా వాటిలో తేమ ఉన్న ప్రాంతాలు ఎక్కువగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిల్వ చేసిన ప్రాంతంలో చీకటిగా ఉండటం, అలాగే గాలి సరిగ్గా ఆడకపోవటం వల్ల కూడా ఈ పేలుడు సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు హ్యాండిల్ చేసే క్రమంలో ఈ మందుగుండుని హ్యాండిల్ చేసే సమయంలో ఘర్షణకి లోనవటం, అలాగే డ్రాప్ చేయటం, కింద పడటం, దీంతో ఈ సంఘటన జరిగింది. కొంతమేర పోలీస్ జీబులో ఉంచారు. కొంతమేర వాటిని హ్యాండిల్ చేసి పోలీస్ జీబులోకి తరలించే ప్రయత్నంలో ఈ పేలుడు ఒక్కసారిగా సంభవించింది. ఒక్కసారిగా మంటలు జీబులోకి అంటుకున్నాయి. జీబులో ఉన్న డ్రైవరు, అలాగే కోర్టు కానిస్టేబుల్, ఎస్ఐ దుర్గా ఆంజనేయులు కూడా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ తేజ కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇదే పేలుడికి స్టేషన్ లో ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది శ్వేత.
రైట్. రమాకాంత్, ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగినప్పుడు మామూలుగా మీరు అన్నట్లుగా కోర్టు ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలాంటి సీజ్ చేసినవి ఏదైనా మనకు గోడౌన్‌కి తరలిస్తారు. సో, గోడౌన్ సెపరేట్‌గా లేదా? లేకపోతే పోలీస్ స్టేషన్‌లోనే ఇలాంటి సీజ్ చేసినవన్నీ పెడతారా? అసలు ఈ ప్రాసెస్ ఏంటసలు? జనరల్‌గా ఎస్పీ చెప్తున్న దాన్ని బట్టయితే స్టేషన్ బయటే వీటిని అలా సీజ్ చేసిన వాటిని స్టేషన్ బయటే ఉంచారు. దాంతోనే ఈ రసాయనాల రియాక్షన్ జరిగి ఉంటుంది. ఎందుకంటే సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా లోపలున్న మందు గుండి పేలే అవకాశాలున్నాయి. లేదంటే ఆ మందు గుండి కింద తేమ ఉన్నప్పుడు కూడా ఈ రియాక్షను ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. కానీ సీజ్ చేసిన సామాగ్రిని సాధారణంగా పోలీస్ స్టేషన్‌లకే తరలిస్తుంటారు. ఆ పోలీస్ స్టేషన్‌లో తరలించిన తర్వాత కోర్ట్‌లో సబ్మిట్ చేయటం, కోర్టు ఆదేశాలను అనుసరించి వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు జరిగిన ఈ ఘటనతో ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ఎండాకాలం సమయంలో ఇటువంటి కేసులు ఉన్నప్పుడు వాటిని ఇంకా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేదంటే ప్రమాణాలు పాటించని బాణసంచా కేంద్రాల్లో ఒకవేళ పోలీసులు రైడ్స్ చేసిన సమయంలో ఆ సందర్భంలో ఏమైనా మందుగుండు సామాగ్రిని పట్టుకుంటే వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేసేలాగా కూడా ఏదైనా డైరెక్షన్స్ ఉంటే బాగుంటుందనేది పోలీస్ శాఖ నుంచి వస్తున్న వ వస్తున్న మాట. ఎందుకంటే వీటిని స్టేషన్‌కొచ్చి భద్రపరచడం, వాటిని మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్ళి వాటిని ధ్వంసం చేయటం, ఇవన్నీ కొంత శ్రమతో కూడిన, ప్రమాదంతో కూడిన వ్యవహారం కాబట్టి, కాస్త దీని మీద ఒక స్పష్టమైన ఆదేశాలు పైనుంచి స్పష్టమైన ఆదేశాలు న్యాయ వ్యవస్థ నుంచి కూడా ఉంటే బావుంటుందనేది పోలీస్ శాఖ చెప్తుంది. ఇప్పుడు ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన ప ప గాయాల పాలైన వాళ్ళకి ఒళ్ళు దాదాపుగా 20-30% కాలినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు వీళ్ళు ప్రమాదపు అంచుల్లోనే ఉన్నారు. చాలా తీవ్రమైన గాయాలైనయి. ఆ కుటుంబాలు కూడా చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. వారి కుటుంబాలకి అండగా ఉంటామని ప్రభుత్వం చెప్తున్నప్పటికి కూడా ఈ ఇన్సిడెంట్‌లని వెం పునరావృతం గాకుండా, ఈ ఇన్సిడెంట్‌లు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శ్వేత. రైట్. రైట్ రమాకాంత్. థాంక్ యూ.